వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆలయం సిద్ధమైంది. శ్రీరంగనాథ స్వామి ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. ఇందులో అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాలను కొలువుదీర్చారు. ఈ 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్ తో వివిధ రాష్ట్రాలకు చెందిన పుష్పాలు, పండ్లతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు ముస్తాబయ్యాయి. ఎలాంటి అలంకరణ చేశారనే విషయాలను టీటీడీ గార్డెన్ డైరెక్టర్ శ్రీనివాసులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని అంగరంగ వైభవంగా స్థాపన చేశారు. ఇలా వైకుంఠ క్షేత్రంగా భూలోక వైకుంఠంగా అన్న విధంగా ఉద్యానవన శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. టీటీడీ ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం ముందు శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఉద్యానవన శాఖ డైరెక్టర్ మనతో పాటు. నమస్కారం సార్. ఈ ఏడాది ప్రత్యేకంగా అలంకరించారు. మనం చూస్తున్నాం, చాలా ఆధ్యాత్మికతో కూడిన అలంకరణ శ్రీవారి ఆలయం ముందు కనబడుతుంది. ఎన్ని అలంకరణలు చేశారు, ఏ అలంకరణలు చేశారు వివరించండి. స్వామివారి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు 15 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 1.5 లక్షల కట్ ఫ్లవర్స్ వినియోగిస్తున్నాము. 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, 20 రకాల నెంబర్ల కట్ ఫ్లవర్స్ వినియోగిస్తున్నాం. వీటిలో గుడి ముందు సైన్య రూపంలో ఉన్న మహావిష్ణు, లక్ష్మీదేవి, అలాగే గరుడ హనుమాన్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మహావిష్ణువుకు వైభవం తెలిపే విధంగా దశావతారాల కాన్సెప్ట్, అమ్మవారి వైభవం తెలిపే అష్టలక్ష కాన్సెప్ట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు గుడి బయట కూడా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సెట్టింగ్ లో రంగనాథ స్వామి అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఒక కాన్సెప్ట్ లో కూడా పూర్తిగా ఫ్రూట్స్ ను, అలాగే వివిధ రకాల పండ్లతో ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ రోజు రాత్రికి కంప్లీట్ గా ఏర్పాటు చేస్తాం. మహాద్వారం నుంచి గర్భాలయము, అలాగే వైకుంఠ ద్వారంలో అరుదైన పుష్పాల పత్రాలతో భక్తులు కనువిందు చేసేందుగా ఏర్పాటు. 10 రోజుల పాటు అలంకరణ ఇదే విధంగా ఉంటుందా, మార్పులు ఏమైనా ఉంటాయి సార్? 10 రోజులు అంటే మనకి 10 రోజులు 3 సార్లు మారుస్తాం. టోటల్ టెంపుల్ ని డిజైన్ మారుతుంది, కాన్సెప్ట్స్ అలా ఉంటాయి, డిజైన్ మాత్రం మారుస్తుంది. పూర్తి స్థాయిలో ఎంతమంది కార్మికులు పాల్గొన్నారు? ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి సేకరించి తీసుకొచ్చారు? దాత ఏమైనా వచ్చారా? టీటీడీ కొనుగోలు చేసింది? మనకి పూర్తిగా గత 18వ తేదీన ఆల్మోస్ట్ 12 రోజులుగా సుమారు ఒక 60 మంది బయట నుంచి వచ్చారు. వారి యొక్క సహకారము, అలాగే ఈ రోజు సుమారు 200 మంది వచ్చారు బయట నుంచి. వాటితో పాటు మా యొక్క గార్డెన్స్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా దాతలకు సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి బెంగళూరు, ఊటీ, అలాగే కొడైకెనాల్ నుంచి వచ్చాయి. పూర్తి స్థాయిలో తిరుమల క్షేత్రాన్ని శ్రీవారి ఆలయంతో పాటు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. అష్టలక్ష్ములు, మరోవైపు అష్టలక్ష్ములు పూర్తి స్థాయిలో అష్టలక్ష్మి అలంకరణ ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం ముందు అలంకరించారు. చిన్న కార్మికులు కూడా అలంకరిస్తున్నారు ప్రత్యేకంగా. ఇవాళ రాత్రికి కూడా ఈ అలంకరణలు పూర్తి కాబోతున్నాయి. మరోవైపు శ్రీవారి ఆలయంకి ఎదురుగా సమీపంలో రంగనాథ స్వామి మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అష్టలక్ష్మి విజువల్ చూస్తున్నాం మనము. మరోవైపు చాలా అద్భుతంగా ఉంది అష్టలక్ష్మి అని చెప్పుకోవచ్చు. చాలా ఆధ్యాత్మికత భావంతో కూడుకున్న అష్టలక్ష్ములను చాలా ప్రత్యేక శ్రద్ధతో కార్మికులు అలంకరణ చేస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని కూడా సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దబోతున్నారు. మనం చూసుకోవచ్చు, పూర్తిగా శ్రీవారి ఆలయంలో శేషశాంతిపై మహావిష్ణువు ఉన్నట్టు అలంకరణను ఏర్పాటు చేస్తున్నారు కార్మికులు. దాదాపు 60 మందికి పైగా కార్మికులు దాదాపు 12 రోజులు శ్రమించి ఈ విధంగా తయారు చేసి శ్రీవారి ఆలయం ముందు అమరుస్తున్నారు. మరోవైపు బెంగళూరు నుంచి వచ్చిన కార్మికులు, మరోవైపు దాతల సహకారంతోనే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారు. భూమి నుంచి దిగి వచ్చారన్న రీతిలో అలంకరణ చేసి సెట్ ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా శ్రీవారి ఆలయంలో స్వామివారు దర్శించిన తర్వాత ఎలా తన్మయత్వం చెందుతారో, ఆ తర్వాత వెలుపల కూడా అదే విధంగా తన్మయత్వం చెందే విధంగా స్వామి అమ్మవారిని అలంకరించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విదేశీ ఫ్లవర్స్ తో కూడా సేకరించి దాతల సహకారంతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఇవాళ రాత్రికి పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తర్వాత, పూర్తి స్థాయిలో వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి వెలుపలకు వచ్చిన తర్వాత ఈ రకంగా భక్తులను చూపించే విధంగా ఏర్పాట్లు కూడా ఉద్యానవన శాఖ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్, రాజు న్యూస్, తిరుమల.